ఓకే, డియర్ ఆస్పిరెంట్స్, డియర్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము. ఈ జాతీయ ఆదాయం అనేది ఏపీపీఎస్సి వాళ్ళకి వచ్చేసి గ్రూప్ 2లో చాప్టర్ 1 కింద పార్ట్ ఏ కింద చదువుకోవాలా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 సర్వీసెస్కి, గ్రూప్ 3 సర్వీసెస్కి సెక్షన్ ఏ అంటే పార్ట్ 1 కింద చాప్టర్ 2 కింద మనము చదువుకుంటాం. మరి దీంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ ఉన్నాయి. మరి జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయాన్ని మనం చదువుకోవాలి అంటే జాతీయ ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటి నేషనల్ ఇన్కమ్ థియరీ, జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారం చదువుకోవాలా. రెండవది భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము రీత్యా జాతీయ ఆదాయాన్ని చదువుకోవాలా. మూడవది ట్రెండ్స్ కింద చదువుకోవాలా. మరి ఇక్కడ మనం జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారం జాతీయ ఆదాయాన్ని ఎలా చదువుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ప్యూర్ మ్యాక్రో ఎకనామిక్స్ ప్రకారం, స్థూల అర్థశాస్త్రం ప్రకారము ఉంటుంది, లేదా జాతీయ ఆదాయ సిద్ధాంతాలుగా ఉంటుంది. ఇక్కడ జాతీయ ఆదాయ భావనలను గురించి చదువుకోవాలి. రెండవది జాతీయ ఆదాయ భావనలను అంచనా వేసే పద్ధతులను గురించి చదువుకోవాలి. మూడవది జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. నాలుగవది జాతీయ ఆదాయ అంచనాల ప్రాధాన్యతను గురించి తెలుసుకోవాలి. ఐదవది జాతీయ ఆదాయ భావనలు ఏమిటి, ఇవి సిద్ధాంతం ప్రకారం చదువుకోవాలి. ఇది ప్యూర్ మ్యాక్రో ఎకనామిక్స్. తప్పనిసరిగా ఇది చదువుకుంటేనే ఇక్కడ మనకు అర్థమవుతుంది. సెకండ్ పార్ట్కి వస్తే భారత ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులను గురించి చదువుకోవాలి. ఇక్కడ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వము ఎలాంటి అధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినది. మరి రెండవది హౌ దెన్ ఈ అధికారిక యంత్రాంగం, జాతీయ ఆదాయ అంచనాల అధికారిక యంత్రాంగం జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేయుచున్నది భారత ఆర్థిక వ్యవస్థలో, వాటిని చదువుకోవాలి. మరి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి తెలుసుకోవాలి.